మామ బయటికి రాడు, బామ్మారిది ఊర్లో లేడు. హరీష్ రావుకిగా దొరికిందే ఛాన్స్గా. ఎవరు నమ్ముతారని హరీష్ రావు మాటలు, ఈ శకుని మాటలు. భూముల మీద ఒకరోజు మాట్లాడిండు, ఇంకో రోజు రైతుల మీద ఆవేదనతో గురించి ఒకరోజు మాట్లాడుతున్నాడు. ఆయన మాట్లాడుతున్న తీరు చూస్తే ఏంటంటే తనకే అర్థం కాని స్థితి ఉన్నట్టు మనకు కనబడుతున్నది. వచ్చేసారి కాంగ్రెస్ పార్టీకి సింగిల్ డిజిట్ కూడా రాదు అని అంటున్నాడు. అసలు ఫస్ట్ నీ పార్టీ ఉంటుందా? నీ పార్టీ ఉంటుందా? ఆ పార్టీలో నువ్వు ఉంటున్నావో లేదో ఫస్ట్ నీవు తెలుసుకో. బీఆర్ఎస్ పని కథమని గత ఎన్నికలే చెప్పిన చరిత్ర. ఇంకా ఏదో పునుకులాడుతూ ఉన్నారు, ఏమైనా దొరుకుతాయేమో, ఇంకా ఏమైనా అవకాశం ఉంటుందేమని. ప్రజలు ఈరోజు మిమ్మల్ని తిప్పికొట్టినాక కూడా ఇంకా బుద్ధి రాకపోయాయి. ఈరోజు కేవలము అస్తిత్వం కొరకు పాకులాడే ప్రయత్నంలో భాగంగా మీరు చేస్తున్న పనులు చూస్తే నవ్వొస్తుంది. ఒకవైపేమో 100 రోజుల్లో పూర్తి చేస్తా అన్న గ్యారంటీ అమలు ఇంకా 900 రోజులు చేస్తా అన్నా కూడా ఇంకా చేస్తలేరు ఎందుకని. ఒక టెన్యూర్కి ఇచ్చిన గ్యారంటీలా లేకపోతే 100 రోజులకు ఇచ్చినాయి? 100 రోజులకు ఇచ్చి మొదలైనవి మీ కండ్లకు కనరావాయి. ఇలా ధృతరాష్ట్రానికి చిన్న తమ్ముళ్ళ లెక్క కనపడుతుంది బీఆర్ఎస్ పార్టీ నాయకుల యొక్క ఆలోచన. ఇచ్చినవి కనబడవు, ఇవ్వని గురించి మాట్లాడుతున్నారు. మాట్లాడండి, అవి చేస్తాం డెఫినెట్గా. కానీ ఇలా రేవంత్ రెడ్డి గారిని రావణాసురుని లెక్క లేకపోతే వీరన్ లెక్క చిత్రీకరించే ప్రయత్నం చేస్తే కుంభకర్ణుల్లా వండుకున్న మీ మామ పరిస్థితి ఏంది? పనిచేయని ఎమ్మెల్యేల మీద ప్రజలు ప్రశ్నిస్తుంటే గజ్వేల్ బంద్కు మీరు పిలుపునిస్తుంటారు. అసలు మీకు తలాతోక ఏమన్నా అర్థమవుతుందా? ఎన్నికైన ఎమ్మెల్యే అనేటోడు వచ్చి ప్రజాక్షేత్రంలో ఉంటాడు. అటు ప్రతిపక్ష నాయకుడిగా రాకపోయా, ఇటు ఎమ్మెల్యేగా రాకపోయా. ఇవాళ ప్రజలు ఏం చేయాలి? క్యాంప్ ఆఫీసులలో కేసీఆర్ బొమ్మ పెట్టిన రోజులు లేవా? ఇలా ప్రతి ఎమ్మెల్యే ఆఫీసులో ముఖ్యమంత్రి బొమ్మ ఉండడం అనేది ఆనవాయితీ. పెట్టుకోకపోవడం అనేది మీ దరిద్రం. అంటే ప్రోటోకాల్స్ను పట్టించుకోకపోతే కేసీఆర్ ఏమైనా ఎమ్మెల్యే కాకుండా ఇంకేమైనా ప్రధానమంత్రి అయిందా? లేకపోతే ఏమన్నా ఇతరత్ర ఏమన్నా జాతీయ స్థాయిలో రాష్ట్రపతి అయిందా? ముఖ్యమంత్రి ఫోటో ఎమ్మెల్యే అయినా, ప్రతిపక్ష నాయకుడైనా, మంత్రులైనా ప్రతి ఒక్కరు పెట్టుకుంటారు. పెట్టుకోవాలనంటే మీకు బంధువులు ఇస్తున్నారు. అది ఏం పిచ్చిలేస్తుంది నాయన మీకు? ఇవాళ తలాతోక లేని ప్రశ్నలు, అసహనం, అక్కసు ఇవన్నీ కలిపి వస్తున్న పరిస్థితి. కాబట్టి భూములు తీసుకుంటే రైతుల సాగు భూములు తీసుకోకండి, ప్రభుత్వ భూములు తీసుకోండి, లేకపోతే ఇతరత్ర సాగు వీలు కానీ తీసుకున్నట్టు. సాగు వీలు కానీ తీసుకున్నా ఊరుస్తలేరు. సాగు అయ్యే దగ్గర అవసరం ఉన్నా కూడా అక్కడ తీసుకుందామన్న, కంపెన్సేషన్ ఇద్దామన్నా కూడా మీకే ఫస్ట్ మీ పర్మిషన్ తీసుకొని భూములు తీసుకోవాల్సిన పరిస్థితి వస్తున్నది. ఈరోజు మూసీ వైపు భూములు తీసుకుంటామనంటే మూసీ కాడ ఉన్న వైపు ముందు రోజు పోయి ప్రజల్ని ఏదో ఒకటి అబద్ధాలు చాడీలు చెప్పి చేస్తుంటారు. ఇటు హైదరాబాద్ చుట్టుపక్కల ఉంటే ఎక్కడ ల్యాండ్ ఎక్విజిషన్ ఉంటే అక్కడికి పోవడం, రెచ్చగొట్టడం, దాడులకే ప్రేరేపిస్తారు. ఇలాంటి ప్రతిపక్షం తెలంగాణకు ఉండడం అనేది ఒక రకమైన దురదృష్టమే. అందుకనే బీఆర్ఎస్ పార్టీ తెలంగాణకు అవసరమా అని చెప్పి ఇలా ప్రజలు ఆలోచిస్తున్నారు. అవసరమే లేదనేది మేము అనుకుంటున్నాం. ఎందుకంటే పని చేయలేదు, చేసేవాడిని చేయనీయట్లేరు. ఎంతసేపటికి అధికార దాహం తప్పితే ఇంకొకటి ఉందా? ఈ అధికార దాహంలో కూడా 3 ముక్కలాట మళ్ళా పంచాయతీ. కేసీఆర్ వస్తాడో రాడో తెలియదు, కానీ ఇప్పుడు నీకు అధికారం కావాలన్నా, మీ బామ్మార్దికి అధికారం కావాలన్నా, అటువైపు కవితమ్మకు వద్దని చెప్తే ఆమె పోయి ఇంకో పార్టీ పెట్టుకొని, అబ్బాయి ఈ తెలంగాణకు మీరు పార్టీలు పెట్టుకున్నా మీరే, ఒక పార్టీలో ఉన్న మీరే, ఏంది దరిద్రం? కనీసం పరిపాలన కొనసాగనీయరు, మంచి చేస్తే మంచి అనరు. నిరంతరం చెడును ప్రచారం చేసే మీరు తెలంగాణకు అవసరం లేదన్న నా యొక్క భావన. కాబట్టి హరీష్ రావు ఎంతసేపు పాకులాడినా నీకు పవర్ వచ్చేది లేదనే విషయం తెలుసుకుంటే మంచిది. డెఫినెట్గా
రేవంత్ రెడ్డి గారి రాజ్యం రామరాజ్యమే. పేదోడు సంతోషంగా ఉన్నాడు. మీలాగా అక్రమ అరెస్టులు చేసి జైళ్ళలో పెట్టిన చరిత్ర కాదు. మీ గడిలను బద్దలు కొట్టే కదా ఇలా రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చింది. కాబట్టి ఇంకా గడిల పాలనకు అవకాశం ఉందని గడియ కోసం చూడక హరీష్ రావు, నీ భవిష్యత్తు ఏందో చూసుకోమని చెప్పి హితవు.